ప్రభుత్వాలు స్థానిక సంస్థలు అలాగే మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నాయి, ఎందుకు అంత ఆసక్తి చూపించలేదు అనుకోవచ్చు? సార్, మీకు రామరెడ్డి గారికి, వివి రావు సార్ గారికి, మన ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. సార్, ఇది ఈ రోజు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా దీన్ని విస్మరించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు వాటి డేట్ అయిపోయింది, డేట్ అయిపోబోతుంది అని చెప్పేసి ముందే సమాచారం ఉంటుంది. ఆ సమాచారం ప్రకారము స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని రకాలు, అది మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే గ్రామాలు కావచ్చు, ఏదైనా సరే వాటికి విత్ ఇన్ ద టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. వాళ్ళు ఆ విధంగా వాళ్ళ కార్యాచరణ కూడా ఆ విధంగా వాళ్ళు రూపొందించుకోవాలి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా అటువంటి కార్యాచరణ రూపొందించుకున్న దాఖలాలు ఈ సంవత్సర కాలంలో వాటి టైం అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, ఈరోజు స్పష్టంగా ఇందాక వివి రావు సార్ అన్నట్టు వాళ్ళకు కింద రూట్ లెవెల్లో వాళ్ళకు అనుకూలమైన వాతావరణం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంని ఏర్పాటు చేసినప్పటికీ కూడా కింద గ్రామాలలో ఈ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో, చేస్తామని చెప్పిన హామీలు ఏదైతే ఉన్నాయో, అది ఏ ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితి. ఆ అమలు కాని పరిస్థితిలోంచి కింద కార్యక్షేత్రంలో ప్రజల దగ్గర నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కారణంగా వాళ్ళు ఇప్పుడు జరుపుదామా వద్దా అని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి, చర్చించుకుంటున్న పరిస్థితి. దాని కారణంగానే ఈరోజు 1.5 year గా వాయిదా పడుతూ వస్తుంది. రేపంటారు, మాపంటారు, తాత్సారం చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే చిత్తశుద్ధిగా మనము ఈ గ్రామ స్వరాజ్యం పల్లెలు పట్టుకొమ్మలు అని మనం ఏదైతే అనుకుంటున్నామో వాటికి విరుద్ధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది అనేది సుస్పష్టంగా మనకు, ముఖ్యంగా వార్డుల రిజర్వేషన్లు అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది దానివల్లనే లేట్ అవుతుందని మరి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి కదా. అదే మెయిన్ రీజన్ అయి ఉండొచ్చా సార్? అవన్నీ కళ్ళబోలి మాట్లాడాలి సార్. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు కూడా రిజర్వేషన్ల ఇష్యూ వీళ్ళు తీసుకోవటమే చాలా లేట్ గా తీసుకున్నారు. అంటే అమల్లోకి వెళ్ళడానికి ఏంది, కులగణన కావచ్చు, వీటన్ని చేసుకోవడం కోసమే లేట్ గా తీసుకున్నారు. సరే, తీసుకున్న దాంట్లో ఏదో కంప్లీట్ చేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటే ఆ కంప్లీట్ అయిన దాంట్లో కూడా ఆ తప్పుల తడకలతోనే మళ్ళీ సర్వేకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ సర్వే చేసిన తర్వాత కూడా సమగ్రంగా అయ్యిందా లేదా ప్రతి ఒక్కటి ఈ రోజు మేమే కాదు, అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు, మొత్తం బీసీ సంఘాల దగ్గర నుంచి వాళ్ళ పార్టీలో ఉన్న అధినాయకత్వం దాకా కూడా వాళ్ళు చేసిన సర్వే మీద వాళ్ళకు ఒక నమ్మకం కానీ ఒక పర్ఫెక్ట్నెస్ కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి లేదు. అదే విధంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్స్, నాకు ఇప్పుడు కొత్త విషయం అర్థం కానిది ఏంటంటే, ఇందాక రామరెడ్డి సార్ గారు మాట్లాడుతూ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ చూడాల్సిన అవసరం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి అని అన్నట్టు నాకు అర్థమైంది. అదేనా సార్? అవునండి, లోకల్ బాడీస్ వరకు రాష్ట్ర ప్రభుత్వం, లోకల్ బాడీస్ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే నాకు తెలిసి అంటే ఈ రిజర్వేషన్స్ కి సంబంధించింది కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది దానికి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటదని చెప్పేసి నేనైతే విన్నా. దానికి ఉదాహరణగా తమిళనాడు ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ కి సంబంధించింది దాదాపు 3 సార్లుగా వాళ్ళు హైక్ చేసుకోవడం జరిగింది. ఒకసారి 18%, ఒకసారి 32%, ఇంకోసారి 50%కి వెళ్ళటం జరిగింది. ఈ 3 సార్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెట్టిన తర్వాతనే, వాళ్ళ ఆమోదం తీసుకున్న తర్వాతనే వాళ్ళ అమలుకి వెళ్ళినారు అని చెప్పేసి అయితే నాకున్న సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంది. ఆ విధంగా తమిళనాడు కొంత పెంచింది. కానీ ఖచ్చితంగా 50% పైన అయితే ఖచ్చితంగా లోపే చేయాలనేది ఒక నిబంధన ఉంది. దాన్ని పైన చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు అది భరించాలి. అంటే ఇప్పుడు నాకు అందుతున్న దాని ప్రకారం అంటే ఇది నిర్దిష్టంగా నేను వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెంచుకున్న దాన్ని ఆమోదం కోసం వాళ్ళు పోయారు.
పోయిన తర్వాత వాళ్ళ ఆమోదం వచ్చింది, దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళారు అని చెప్పేసి అయితే నాకున్న సమాచారం. ఇది సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఆనాడు కూడా వాళ్ళు ఈ రిజర్వేషన్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది కేంద్రం ముందు పెట్టబోయేటప్పుడు కూడా మేము చెప్పినాం ఏమని, కేంద్ర ప్రభుత్వాన్ని బంతి కోర్టు కేంద్ర ప్రభుత్వంలోకి నెట్టి దీన్ని కాలయాపన చేయడం కోసం వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. ఈ రోజు అదే జరుగుతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మాకు సంబంధం లేదని ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఒకవేళ అదే కరెక్ట్ అవుతుంది కనుక మీరు మాకెందుకు పంపించరా ఆ బిల్లు, మాకేం అవసరం, మీ బిల్లు అదేదైనా పెంచుకునేది ఉంటే మీరు పంచుకోండి, మాకే సంబంధం లేదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్కరు కూడా ఈ రోజు అనౌన్స్ చేసిన సందర్భం లేదు. అధికారికంగా ఉందా? నాకు తెలిసైతే లేదు. అంటే ఇటు హైడ్ అండ్ సీక్ జరుగుతుంది. వీళ్ళేమో పంపించడము, వాళ్ళేమో చెప్పకపోవటం. అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ తో జరుగుతుందా, అండర్స్టాండింగ్ లేకుండా జరుగుతుందా నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో తప్పనిసరిగా దీన్ని ఏదో ఒకటి తేల్చాల్సిన బాధ్యత అయితే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదా ఒక లేఖ రాసి, అయ్యా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించిన రైట్స్ ఉన్నాయి, మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్పేసానంటే ఇప్పటిదాకా మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అడిగేవాళ్ళం కదా, వాళ్ళు అట్నుంచి సమాధానం చెప్పలేదు. అది నిజమా కాదా వీళ్ళు కూడా చెప్పట్లేదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ప్రాక్టీస్ లో ఉన్నాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రాక్టీస్ లో కార్యక్షేత్రంలో వాళ్లకు నెగిటివ్ ప్రచారం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడే మనం స్థానిక ఎన్నికల ఒకటి గౌతమ్ ప్రసాద్ గారు నెగిటివ్ ప్రచారం అని మీరు అంటున్నారు, కానీ ఈ నెగిటివ్ ప్రచారం అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కదా, తక్కువైతే అవకాశం ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు నిర్వహిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో కొంత లాభం కదా, రాబోయే రోజుల్లో ఇంకా గడ్డు కాలం వచ్చే పరిస్థితి ఉంటుంది కదా. అదే సార్, అదే నేను అదే చెప్తున్నా. వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళు ఎప్పుడైతే కాల పరిమితి అయిపోయిందో స్థానిక సంస్థలకి వాళ్ళు వెంటనే పెట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ సమస్య వచ్చేది కాదు. వెంటనే పెట్టకపోవటం వల్లనే ప్రజా వ్యతిరేకత అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఎట్లా తేల్చుకోవాలనో, ముందు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్టు వాళ్ళ పరిస్థితి మారింది. కాబట్టి అంటే వీళ్ళు ఎందుకు అందుకు లేట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ పంచాయతీ తెగలేదు. ఎవరు సీఎం, ఎవరు డిప్యూటీ సీఎం, లేకపోతే ఇంకొకళ్ళు అంటే మంత్రుల శాఖలు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ పెద్దవాళ్ళకు బుజ్జగించడము, అదే విధంగా అంటే సీనియర్స్ కి బుజ్జగించడము, జూనియర్స్ కి బుజ్జగించడం, ఇదే వాళ్ళ ఇంటర్నల్ కొట్లాట అంతా అయిపోయింది. ఇక వాళ్ళు స్థానిక సంస్థల మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి లేని సమయం కాబట్టి వాళ్ళు సర్దుకోవడానికి లేదా పెద్దవాళ్ళని కూర్చోబెట్టడానికి లేదా చిన్న వాళ్ళంతా కలిసిపోవడానికి అదంతా పెద్ద రభస అయిపోయిన తర్వాత వాళ్ళు పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. పుణ్యకాలం కాస్త గడిచిపోయేటప్పటికంటే నిన్నటిదాకా రాజ్యాంగ పరంగా నింపాల్సిన ఒక 6 మంత్రి పదవుల్ని కూడా నింపలేని పరిస్థితి. మొన్న 3-4 ఇచ్చారు, ఇంకో 2-3 అట్లనే ఉన్నాయి. అంటే వాళ్లకు ఒక ఏకాభిప్రాయం లేక వాళ్ళ అంతర్గతంగా ఈ రోజు అది కంప్లీట్ దాని ఇంపాక్ట్ అనేది గ్రామీణ ప్రాంతం మీద పడతా ఉంది, అదే విధంగా మున్సిపాలిటీల మీద పడతా ఉంది, అదే విధంగా ప్రజల మీద పడుతున్న పరిస్థితి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దాని కారణంగానే కొంతమంది సర్పంచ్లు ఈ రోజు వెళ్ళి మీరు ఎలక్షన్స్ జరుపుతారా లేదా మాకు ఎక్స్టెన్షన్ చేస్తారా, స్థానికంగా ఉన్న సంస్థలకు మీరు ఎలక్షన్స్ జరుపుతారా లేదా మేము గతంలో తాజా మాజీలం కాబట్టి మాకు ఎక్స్టెన్షన్ చేస్తారా చెప్పండి అని చెప్పేసి కోర్టుకు వెళ్తేనే ఈ రోజు కోర్టు మొట్టికాయలు వేసేదాకా ప్రభుత్వం కదలలేదంటే మనం ఈ రోజు కోర్టుల ద్వారా పరిపాలన కొనసాగుతుందా లేదా ప్రభుత్వాల ద్వారా కొనసాగుతుందా? కోర్టుతో చెప్పించుకోవాల్సినంత దుస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది అనడానికి ఎటువంటి సంశయం లేదని చెప్పేసి నేనైతే చెప్పదలుచుకున్నాను. వివిరావు గారు, ముఖ్యంగా వార్డుల రిజర్వేషన్లు అలాగే బీసీ 42% రిజర్వేషన్లు ఒక సాకుగా ప్రభుత్వం చూపుతుందా, లేక నిజంగా హామీలు అమలు చేయకపోవడం వల్ల ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తుందా ప్రభుత్వం? సార్ అంటే వాళ్ళు దాని నుంచి వాళ్ళు అనుకున్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళ హామీలు అమలు చేయడానికి సమయం కావాలనుకున్నారు. రైట్. అదే సందర్భంలో ఈ హామీలు అమలు కాకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇవి రెండు చూడండి మీరు. రైట్. మనము అమలు చేసిన తర్వాత ఓట్లకు వెళ్దామని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సరిపోయే పరిస్థితి లేదు, సరిపోయే పరిస్థితి లేకపోయేసరికనంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. రైట్. అటు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు, ఇటు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటప్పటికంటే ఇప్పుడు పెట్టలేని పరిస్థితికి నెట్టబడ్డారు. కాబట్టి
వీవరావు గారు నిజంగా చెప్పాను కదా. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందా? ఈ 2 కారణాలతోనే ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందా, లేకపోతే ఇంకేదైనా రీజనా?